మనలో చాలామంది రోగాలతో దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నాం సమాజానికి. లేదా ఆర్థిక పరిస్థితుల వల్ల చిన్నగా మనం సమాజంలో కనిపిస్తున్నాం. మనతో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడట్లేదు కదూ. మనం పిలిస్తే రావడానికి ఎవరు ఇష్టపడట్లేదు కదూ. మన ఇంట్లో కాస్తంత ఒక 10 నిమిషాలు కూర్చోవడానికి మన బంధువులకు కూడా నచ్చట్లేదు కదూ. జీవితంలో ఎప్పుడో తెలుసో తెలియకో జరిగిపోయిన తప్పు ఇప్పటికీ పైకి రేపుతూ ఎక్కడికన్నా బయటికి వెళ్దామంటే ముఖాన్ని చింగు కప్పుకుని అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వచ్చేసేలాగా ఎగతాళి చేస్తున్నారు కదూ. నాన్న వాళ్ళే, నా కుటుంబమే, నా ఇంటి పేరే, నా వంశమే. ఇలా ఉంది పరిస్థితి. మరి ఇలా ఆదరణ లేని స్త్రీ, పాపము చేసిన స్త్రీ లేదా రోగముతో ఉన్న స్త్రీ, అలాంటి స్త్రీ పట్ల దేవుని హృదయంలో ఉన్న స్థానం ఏమిటి? మనలాంటి వారిని ప్రభు ఎలా ప్రేమిస్తున్నారు? లోకం ఎలా ఉంటే ప్రేమిస్తుందంటే మెడ నిండా బంగారం ఉంటే అమ్మగారు అంటుంది. అవునంటారా కాదంటారా? అమ్మగారు అంటుంది. మెడలో బంగారం లేదు, చీర కాస్త నలిగిపోతే ఎవరమ్మా? అమ్మ ఎవరమ్మా? అమ్మగారు. అసలు చూడండి, అంటే వెర్షన్ మారిపోతుంది, విధానం మారిపోతుంది. ఎవరమ్మా పక్కెళ్ళు కూర్చో, అయితే ఏంటి వెళ్ళు. బంగారం ఉంటే ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో అవసరం లేదు. సమాజంలో అన్నీ బాగుంటే కాస్తంత అలా కూర్చేస్తారేమో. మరి ఏమీ బాగోలేని స్త్రీకి దేవుడు ఎంత భరోసా ఇస్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, నువ్వు రా నా దగ్గరికి చాలు. ఒక తల్లి తన బిడ్డను చూడండి, బట్టలు బురద అంటించుకుంటే దూరంగా ఉంటాను అనదే కదా నిజంగా ప్రేమించే తల్లి. స్కూల్లో టీచర్ కొట్టారనో, అవమానించారనో, లేకపోతే కన్ను లేదనో, కాలు లేదనో, కుష్టి వ్యాధనో, గుడ్డనో ఏదైనా సరే తల్లి విడిచిపెట్టదే. అది తల్లి ప్రేమ, అది కేవలం తల్లి ప్రేమ. కానీ దైవ ప్రేమ దానికి మించింది కదా. ఆ ప్రేమ ప్రతి స్త్రీతో మాట్లాడుతుంది. నీ స్థితిగతులు ఏమైనా, నీ కుటుంబ చరిత్ర ఏదైనా, నీ గతం ఏదైనా, ఇంకా గట్టిగా మాట్లాడితే నీ ప్రస్తుతం ఏదైనా సరే, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నీకు ఎలాంటి రోగం ఉన్నా, నువ్వు అంటరాని దానివైనా, నువ్వు వెలివేయబడినా, నిన్ను కోరుకోవడానికి, నిన్ను అపేక్షించడానికి ఒక్క కారణమంటూ లేకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. స్త్రీగా నువ్వు సమాజానికి తక్కువేమో, ఆస్తి లేని దానిగా సమాజానికి తక్కువేమో, రోగం వచ్చిన దానిగా సమాజానికి తక్కువేమో, ఒక అనాథగా సమాజానికి తక్కువేమో, ఒక జ్ఞానం లేని దానిగా సమాజానికి తక్కువేమో. నీకు ఏం తక్కువైనా నువ్వు ఎప్పుడు నాకు ఎక్కువే.